అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దరూద్ గురించి ప్రవక్త వారు ఇలా తెలియచేశారు: ఓ ముసల్మానులారా, మీరు మీ ఇండ్లను సమాధుల స్థలముల వలె చేయకుడు. మరి నా సమాధిని మీరు యాత్రగా చేసుకొనకండి. మరి నా కొరకు దరూద్ పఠించండి. మీరు ఎక్కడ నుండి కూడా దరూద్ పఠించినా అది నాకు చేరును అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపదేశించుండగా నేను వింటిని అని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తెలిపారు. అంటే ఇండ్లలో నమాజులు చదివి దేవుని దివ్య శుభములు పొందవలెను. ఇండ్లలో నమాజులు చదువుట వలన దేవదూతలు ఇండ్లలో ప్రవేశిస్తారు. తద్వారా ఆ ఇండ్లలో ధనధాన్యాలతో సమృద్ధి కలుగును, శుభాలు కురిపించును అల్లాహుతాలా. ఓకే, ఇక్కడ రెండవ వాక్యంలో దివ్య దైవ ప్రవక్త ప్రవచనము, నా సమాధిని మీరు యాత్రగా చేసుకొనకుడు. అంటే ఈ వాక్యం యొక్క అంతరార్థం గమనించండి. దైవ ప్రవక్త ప్రవక్త సమాధినే యాత్రస్థలముగా చేసుకొనవద్దు అని తెలుపుతున్నారు. అయితే దైవభక్తులు, ఔలియా, అల్లాహుల సమాధులను కూడా యాత్రస్థలములుగా చేసుకోకూడదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అది మహాఘోర పాపమునకు దారితీస్తుంది అని ఇక్కడ తెలియచున్నది మనకు. మూడవ వాక్యము, మీరు ఎచ్చట నుండి దరూద్ పఠించినా అది నాకు చేరును అనగా దేవదూతల మూలంగా వారికి చేరును. ప్రవక్త వారికి మనం ఎక్కడ ఏ చోట ఉన్నా దరూదు పంపవచ్చును. అనేక మంది దేవదూతలు భూసంచారము చేయును. నా మతస్థులలో ఎవరు నా కొరకు సలాం పలుకుదురో వారి సలాం నాకు అందజేయుదురు అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారని ఇబ్నే మసూద్ వారు తెలిపారు. ఎవరు నా కొరకు ఒకసారి దరూద్ పఠించునో దేవుడు అతనిని 10 సార్లు కరుణించును అని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తెలిపారు. ఎవరు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు ఒకసారి దరూద్ పఠించును దేవుడు దేవదూతలను 70 సార్లు అతనిని కరుణించును అని రసూలుల్లాహ్ ప్రవక్త వారు ఉపదేశించారని అబ్దుల్లా ఇబ్నే అమ్రు వారు చెప్పారు. ప్రజలలో ఎవరు ఎక్కువగా నా కొరకు దరూద్ పఠించునో తీర్పు దినం నందు అతడు అందరికంటే ఎక్కువగా నన్ను సమీపించి ఉండునని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపదేశించారని చెప్పారు. ఎవరు నా పేరు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దివ్యనామం విని కూడా నా కొరకు దరూద్ పఠింపడో వాని ముక్కుకు మట్టి తగులుగాక. ఎవడు రంజాన్ నెల పొంది కూడా అందు సత్కర్యములు చేయక దేవుని క్షమాపణ పొందకయే ఆ నెల గడిచిపోవునో వాని ముక్కుకు మట్టి తగులుగాక. ఎవరి తల్లిదండ్రులు లేదా వారిద్దరిలో ఒకరు ముసలివారైనప్పుడు అతను వారి సేవ చేయక స్వర్గము పొందలేకపోవునో అట్టి వాని ముక్కుకు మట్టి తగులుగాక అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తెలిపారు. ప్రవక్త వారి పేరు విని కూడా అతని కొరకు దరూద్ పఠింపవలెను. పరలోక